పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జీవితం మీ జీవితానికి అంకితం అంటూ తన జీతాన్ని అనాథ పిల్లల కోసం వెచ్చిస్తున్న పవన్ కళ్యాణ్ ఆదర్శనీయుడు అంటూ కొనియాడిన దేవుడి బిడ్డలు. పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సెంట్రల్ కమిటీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖంగా 10 మంది క్రియా సభ్యత్వం వాలంటీర్లు చేతుల మీదుగా 42 మంది అనాథ పిల్లలకు 5,000 రూపాయల చెక్కులను అందించడం జరిగింది. అమ్మా, ఈరోజు ఇక్కడికి మేము అందరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ఆయనకు వచ్చేటటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చేటటువంటి జీతం 2,10,000ని ఇలా అనాథ పిల్లలు అంటే దేవుని పిల్లలైన పవన్కి ఎంతో బయట తీసుకొచ్చే ఇదిగా పవన్ కళ్యాణ్ గారు మరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా మరి మీరు ప్రయత్నం చేసి మరి బాగా చదివించి అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. నేను 10th క్లాస్ చదువుతున్నాను. చదువుకి ఇంకేమైనా దానికే కాకుండా ఇంకేమైనా ఉపయోగపడుతున్నాయి? మరి చదువుతున్నానండి. అలా పవన్ కళ్యాణ్ ఎలా 5,000 నెల చొప్పున 5,000 పంపించడం వల్ల నా ఫీజుకి బాగా ఉపయోగపడతాయండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారు 5,000 డొనేట్ చేస్తూ ఉంటారు. ఇది నేను చదువు కోసంకి యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మా ఇంట్లో కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి. నేను ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్ళ అమ్మమ్మల మీద, నాన్నమ్మల మీద, మావయ్యల మీద, బాబాయిల మీద ఆధారపడి వారికి ఆ ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో మరియు వీరికి మరింత పౌష్టికాహారం, మరింత చదువు ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే అనాథ పిల్లలకి అందించాలని కోరుకున్నారో అది ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదే కార్యక్రమాన్ని ఈరోజు మాలాంటి సామాన్య కార్యకర్తలని క్రియా వాలంటీర్స్తో వీళ్ళకి అందించడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే వీళ్ళకి ప్రతి నెల ప్రతి చిన్న చిన్న అవసరాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫీజుల వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ నానమ్మలు అయితేనో వాళ్ళ అమ్మమ్మలు అయితేనో ఎవరైతే వాళ్ళని పెంచుతూ ఉన్నారో ఈరోజు తల్లిదండ్రులు లేక వాళ్ళకి భారంగానే ఉంటూ ఉండగా కూడా వీళ్ళ భారం వాళ్ళ మీద పడడంతో వాళ్ళ చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు రావడంతో ఆ ఇబ్బందులన్నీ పోవాలి, వాళ్ళు సరైన చదువులు, ఉన్నత చదువులు చదువుకుని ఎటువంటి ఆధారం లేకుండా ఇండిపెండెంట్ ఎంపవర్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నేనున్నాను, మీకు తండ్రిగా, ఒక కుటుంబంగా, మీ తల్లిదండ్రులు లేకపోయినా సరే మీకు ఒక అండగా నేను ఉంటాను అనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ నెల 5,000 రూపాయలు, ఎంతమంది ఉంటే అంతమందికి 5,000 రూపాయలు అందించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో చెప్తే ఆయన అక్కడ జరిగిన ఇబ్బందిని విని తర్వాత ఈ సమస్య మీద సమూలంగా ఆయన మూలాల్లోకి వెళ్ళి తనకొచ్చే 2,10,000 రూపాయలు జీతాన్ని మన నియోజకవర్గంలో ఉన్న 42 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు పవన్ కళ్యాణ్ గారు పదే దేవుడిచ్చిన పిల్లలుగా సంబోధిస్తున్నారు. అలాంటి పిల్లలను 42 మందికి ఈ ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగాను, మనకి ఆహారం ఇదిగాను, మనకు వాళ్ళ స్కూల్ పిల్లలు ఫీజులకి, వైద్యానికి సరిపడేలాగా ఒక 5,000 రూపాయలు నెలకి వస్తుంటే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేని బాధ అయితే తీర్చలేం. కానీ ఒక దేవుళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నంటి నడిచి ఇవాళ నడవడమే కాకుండా మా క్రియాశీలక వాలంటీర్లందరినీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరిగి ఆ చెక్కులు పంపిణీ చేయమండంలో కానీ ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతిఫలం కోరుకోకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసు.